ఓకే. అంటే ఇప్పుడు గత 30 సంవత్సరాల నుంచి కూడా మీరు ఎన్టీ రామారావు గారి అభిమానంతో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఈ 30 సంవత్సరాల మీ రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు కూడా అంటే వేరే వైపు మీరు చూడటం కానీ, ఇతర పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన కానీ ఏమైనా ఎప్పుడైనా మీకు కలిగిందంటారా? ఇప్పటి వరకు మీరు టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే అప్పుడంటే రైతు కుటుంబం. ఇప్పుడు మేము 94లో ఇండిపెండెంట్ గెలిచాము. అప్పుడు తెలుగుదేశం పార్టీ మేము ఇండిపెండెంట్గా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఈస్ట్ గోదావరిలో 19 సీట్లు తెలుగుదేశం గెలిచింది. ఓకే. ఒక సీటు రామచంద్రపురం ఇండిపెండెంట్గా మేము గెలిచాం. ఓకే. తూర్పు గోదావరి జిల్లాలో 21 సీట్లు మొత్తం. అప్పుడు మమ్మడి వారి నుంచి బత్తించ బరారు గెలిచారు. ఓకే. అప్పుడు ఆ ఎలక్షన్స్లో కొన్ని పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీలో కొన్ని అవకతవకలు వచ్చి లక్ష్మీపార్వతి గారు గ్రూప్ రాజకీయాల వల్ల చంద్రబాబు నాయుడు గారిని ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు కుటుంబం నుంచి వచ్చాడు, అతను విజన్ నాయకుడు అని చెప్పి అందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అప్పుడు ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గద్దె దింపి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు పార్టీలో ఉన్న నాయకులు కూడా కోరుకున్నారు. ఆ సందర్భంలో మేము రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడికి రైతుల కష్ట సుఖాలు, రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలు తెలుసు అని చెప్పేసి మేమందరం ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు త్రిమూర్తులు గారు చంద్రబాబు నాయుడు గారికి 95లో సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి 2019 దాకా కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అద్భుతమైన గౌరవం, మర్యాద. ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా ఆయన చేసినటువంటి పైన 95 నుంచి 99 దాకాను, 99 నుంచి 2004 దాకా కూడా ఆయన పరిపాలన అద్భుతంగా చేశారు. ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ చూసుకున్నా, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి చూసుకున్నా, లేకపోతే ఒక డ్వాక్రా గ్రూపులకి మహిళలకి ఉన్న స్థానం ఇచ్చినా, గౌరవం ఇచ్చినా అన్నీ కూడా రామారావు గారు మన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరిగింది. అది అలా కంటిన్యూస్ అవుతుండగా మేము 94లో ఇండిపెండెంట్గా నుంచి 95లో తెలుగుదేశం జాయిన్ అయ్యాం కాబట్టి 99లో కూడా మళ్ళీ త్రిమూర్తి గారి సీట్ ఇవ్వడం జరిగింది. మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చేస్తాం. మళ్ళీ 2004లో త్రిమూర్తి గారు పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అదే రకంగా మళ్ళీ 99లో మళ్ళీ 2009లో 2004లో త్రిమూర్తి గారు పోటీ చేసి తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది. మళ్ళీ 2009 వచ్చి చిరంజీవి గారు పార్టీ పెట్టడం జరిగింది, ప్రజారాజ్యం. అప్పుడు ఏం చేయాలనుకున్నప్పుడు లోకల్గా ఉన్నటువంటి మా కార్యకర్తలందరూ కూడా మీరు చిరంజీవి గారి పార్టీలోకి వెళ్ళాలని చెప్పి త్రిమూర్తి గారిని ఒత్తిడి చేయడంతో మళ్ళీ మేమంతా కూడా గ్రూప్ అంతా ఆయన ఏ పార్టీ ఆ పార్టీకి వెళ్ళి మేమందరం కూడా చిరంజీవి గారి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది 2009లో. చిరంజీవి గారి పార్టీలో జాయిన్ అయినప్పుడు చిరంజీవి గారి పార్టీలో నేను ప్రజారాజ్యంలో సభ్యత్వం తీసుకోలేదు. అప్పుడు అయిన తర్వాత 2009లో కూడా తిరుమల గారు ఓడిపోవడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది రాజశేఖర్. మళ్ళీ ఈ మధ్యలో రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో పోవడం, కొన్ని పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో రావడం, దాన్ని మళ్ళీ కొంతమంది 2 గ్రూపుల కింద విడిపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు రావడం, దాని తర్వాత మళ్ళీ బై ఎలక్షన్స్ రావడం జరిగింది. మా లోకల్గా గెలిచినటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళాడు అతను. అప్పుడు తిరుమూర్తులు గారిని కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారు పిలిచి బొత్స సత్యనారాయణ గారు తిరుమూర్తులు అయితే ఇక్కడ గెలగలుగుతాడని చెప్పేసి తనను పిలిచి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం.